హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనకి వెళ్లారు. ఆ రెండు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు జరిగాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. అయితే ఇంతకన్నా ముందు మనకేం తెలియాలి? మాల్దీవులకి మరియు భారతదేశానికి మధ్య చూసుకుంటే మాల్దీవులకి కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు వచ్చినప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఎందుకని? మాల్దీవుల నుంచి మన భారతదేశ బలగాల్ని వెనక్కి వెళ్లిపోవాలి అనేసి పిలవటం, మన భారతదేశంతో ఉన్నటువంటి హైడ్రాలజీ ఒప్పందాన్ని అంతటితో ఎండ్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఇంతకు ముందు ప్రభుత్వం భారతదేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాల్ని మళ్ళీ మేము ఒకసారి చూస్తాము అన్నట్టుగా చెప్పటం, వీటన్నింటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య కూడా కొంత సానుకూలత అనేటటువంటిది లేదని చెప్పచ్చు. అయితే ఈ మధ్య ఏమైంది? మళ్ళీ మన ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకి వెళ్ళి ప్రతి ఇండియన్ కూడా లక్షద్వీప్ ఐలాండ్స్ ని విజిట్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఏమైంది? మాల్దీవ్స్ కి సంబంధించినటువంటి కొంతమంది మినిస్టర్స్ భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత ఏమైంది? మన భారతదేశం నుంచి చాలా వరకు అక్కడికి వెళ్ళేటటువంటి పర్యాటకుల సంఖ్య అనేటటువంటి తగ్గింది. బుకింగ్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవటం, అందులోనూ ఈజ్ మై ట్రిప్ అన్నటువంటిది కూడా ఆల్మోస్ట్ చాలా బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసింది. వీటి నేపథ్యంలో ఏమైంది? 3 మంత్రుల్ని మాల్దీవ్స్ సస్పెండ్ చేయటం జరిగింది. అయితే దీనివల్ల జరిగినటువంటి పరిణామం ఏంటి? మన దేశం నుంచే మాల్దీవ్స్ కి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తుంటారు. మొదటి స్థానంలో మనమే ఉంటాం, రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా ఎక్కువగా మాల్దీవ్స్ కి విజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? మన భారతదేశం నుంచి ఇలా విజిటింగ్ అనేది పడిపోయింది అంటే అప్పుడు మాల్దీవుల యొక్క టూరిజం యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అంటే మాల్దీవుల యొక్క ఎకనామిక్ గ్రోత్ మీద ఇది చాలా ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఆ నేపథ్యంలో మా మినిస్టర్స్ ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యల్ని మీరు పట్టించుకోవద్దు, అది మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదు అన్నట్టుగా చెప్తూ మాల్దీవుల టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం ఈజ్ మై ట్రిప్ ని మళ్ళీ మీరు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విమాన బుకింగ్స్ ని తెరవాలి అన్నట్టుగా అభ్యర్థించడం, ఇవన్నీ జరిగాయి. అంతేకాదు మాల్దీవుల అధ్యక్షుడు మన భారతదేశానికి రాబోతున్నారు అన్నటువంటి ఒక న్యూస్ కూడా వచ్చింది. అయితే ఈ మధ్యలో ఏమైంది? మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనకి వెళ్లారు. అక్కడ దాదాపు 20 ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మాల్దీవ్స్ మ్యాప్ చూడండి. మాల్దీవులు అన్నటువంటివి అటాల్స్, మనకి కోరల్ రీఫ్స్ ద్వారా ఈ అటాల్స్ అన్నటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. అందులో చూడండి, నూను అటాల్ అన్నటువంటిది కావచ్చు, అలాగే హవియాని అటాల్ అన్నటువంటిది, రా అటాల్, బా అటాల్, అరి అటాల్, మాలే, మాల్దీవుల రాజధాని అయినటువంటి మాలే కావచ్చు, లాము అటాల్, ఇలా వివిధ రకాల అటాల్స్ అన్నటువంటివి ఏర్పడ్డాయి. ఐలాండ్స్ అన్నమాట ఇవి. మరి దీని నేపథ్యంలో కోరల్ రీఫ్స్ అన్నటువంటిది కూడా మనకి ఒక సబ్ టాపిక్ గా అడగచ్చు. సో కోరల్ రీఫ్స్ గురించి మనకి తెలియాలి. అతిపెద్ద కోరల్ రీఫ్ బ్యారియర్ అన్నటువంటిది ఏ దేశంలో ఉంది? దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే కోరల్ రీఫ్స్ కి సంబంధించి వివిధ రకాలు ఉంటాయి, అందులో అటాల్ అన్నటువంటిది ఒకటి, అవునా? మరి ఆ మిగతా రకాలేంటి? అలాగే ఇక్కడ మాల్దీవ్స్ కి సంబంధించి అయితే మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవ్స్ కి అలాగే మన భారతదేశాన్ని మధ్య విభజించేటటువంటి ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ పేరేమిటి? దీని ఆన్సర్ కూడా ఒకసారి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 అన్నటువంటి దాన్ని విడుదల చేసింది. మరి ఏం చెప్పింది ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024లో? అంటే భారతదేశం, అమెరికా, బ్రిటన్తో సహా దాదాపు 50 దేశాలు ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్లబోతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఆన్లైన్లో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయటం, తప్పుడు సమాచార వ్యాప్తి అనేటటువంటివి పెరిగిపోతున్నాయి. అవి కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వాల అర్హతని, చట్టబద్ధతని శంకించడానికి కూడా దారి తీయగలదు అన్నట్టుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించటం జరిగింది. అంతేకాదు గ్లోబల్ రిస్క్ కి సంబంధించి కొన్నింటిని ర్యాంక్ చేసిందనమాట, వాటి సివియారిటీని బట్టి. అది కూడా షార్ట్ టర్మ్ లోను అలాగే లాంగ్ టర్మ్ లోను. అయితే ఆ రిస్క్ కి సంబంధించి కొన్ని కేటగిరీస్ ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏమేం కేటగిరీస్ ని ఇచ్చింది చూడండి. ఒకటి ఎకనామిక్ రిస్క్లు అన్నటువంటివి, ఎన్విరాన్మెంటల్ రిస్క్లు, జియోపొలిటికల్ రిస్క్లు, సొసైటల్ రిస్క్లు, అలాగే టెక్నాలజికల్ రిస్క్లు. ఇందులో టెక్నాలజికల్ రిస్క్లు ఏంటి? మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకని? ఎక్కువగా ఈ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. రెండవది సైబర్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది వస్తుంది.
చూడండి ఇక్కడ కూడా మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అన్నటువంటి లాంగ్ టర్మ్ లో 5th ప్లేస్లోకి వెళ్ళింది. అలాగే అడ్వర్స్ అవుట్కమ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ వల్ల. సైబర్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది మనకి షార్ట్ టర్మ్ లోను లాంగ్ టర్మ్ లో కూడా మనకి గ్లోబల్ రిస్కే అన్నట్టుగా చెప్పింది. మరి సొసైటల్ రిస్క్లు ఏమేమి ఉన్నాయి చూడండి. సొసైటల్ పోలరైజేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి. ఇన్వాలంటరీ మైగ్రేషన్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగేటటువంటి వార్స్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్లాలని లేకపోయినా తప్పనిసరిగా యుద్ధ నేపథ్యంలో వెళ్లాల్సి వస్తుంది. సో సొసైటల్ పోలరైజేషన్, ఇన్వాలంటరీ మైగ్రేషన్ ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ లో గ్లోబల్ రిస్కులుగానే ఉండబోతున్నాయి. అలాగే జియో పొలిటికల్ అంటే చూడండి ఇంటర్ స్టేట్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరుగుతుంది అన్నట్టుగా, ఇది లాంగ్ టర్మ్ లో ఉండకపోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ చూడండి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అన్నటువంటివి ఉండబోతున్నాయి. ఎందుకని? క్లైమేట్ చేంజ్ వల్ల. అలాగే పొల్యూషన్ అన్నటువంటిది కూడా. కానీ లాంగ్ టర్మ్ లో చూడండి దాదాపు 5 రిస్కులు ఎన్విరాన్మెంట్ కి సంబంధించే ఉన్నాయి. అందులో ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో సెకండ్ ర్యాంక్ ఇస్తే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు లాంగ్ టర్మ్ లోకి. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మరింతగా పెరగబోతోంది అన్నటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగా అర్త్ సిస్టమ్ లో చేంజెస్ అనేవి వస్తున్నాయి. అలాగా బయోడైవర్సిటీ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. ఎకో సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అలాగే న్యాచురల్ రిసోర్స్ షార్టేజెస్ అనేటటువంటివి వస్తాయి. పొల్యూషన్ అన్నటువంటి చూడండి అక్కడ ఇక్కడ కూడా షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ లో కూడా. అలాగే సివియర్ వెదర్ ఈవెంట్స్ కూడా షార్ట్ టర్మ్ లోను లాంగ్ టర్మ్ లోను కూడా మనకి గ్లోబల్ రిస్కులుగానే ఉన్నాయి. చివరిగా ఎకనామిక్ చూడండి ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఒక రిస్కే, ఎకనామిక్ డౌన్ టర్న్ అన్నటువంటిది కూడా ఒక రిస్కే. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్స్ కావచ్చు, లేదా ఏవైనా క్రైసిస్లు వచ్చినప్పుడు కావచ్చు, యుద్ధ నేపథ్యంలో కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో. కానీ లాంగ్ టర్మ్ లో ఇలా ఎకనామిక్ రిస్కులు అనేవి ఉండకపోవచ్చు గ్లోబల్ రిస్కులుగా అన్నట్టుగా ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 అన్నటువంటిది అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? ఒక విద్యా సంస్థకి సంబంధించి పరిపాలనా వ్యవహారాల్లో కొంత భాగాన్ని మైనారిటీ అధికారులు కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నంత మాత్రాన ఆ సంస్థకు ఉండేటటువంటి మైనారిటీ లక్షణం అనేది తగ్గిపోదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఏమైంది? ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి మైనారిటీ హోదా మీద ఇప్పుడు కేసు అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 30 అన్నటువంటిది ఉంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? మతపరమైనటువంటి భాషాపరమైనటువంటి మైనారిటీలు ఈ ఆర్టికల్ 30 ప్రకారం తమ యొక్క విద్యా సంస్థల్ని నెలకొల్పుకొని వాటిని నిర్వహించుకునే హక్కు ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది. అయితే మైనారిటీలకు చెందని వాళ్ళు విద్యాసంస్థ పరిపాలనలో పాలు పంచుకుంటూ సేవలు అందిస్తున్నంత మాత్రాన దాని లక్షణానికేమీ భంగం అనేటటువంటిది వాటిల్లదు. మొత్తం పరిపాలన అంతా మైనారిటీలు కాకుండా మైనారిటీయేతరులకు వెళ్ళిందనుకోండి, అప్పుడు ఆ పాయింట్ అన్నటువంటిది వర్తించదు. కానీ ప్రభుత్వం నుంచే లీజు మీద లభించే భూమి, ఆర్థిక సహాయం లేకుండా ఏ సంస్థ కూడా ఇప్పుడు మనుగడ సాగించలేదు. కాబట్టి ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుతున్నంత వల్ల దానికి మైనారిటీ హోదా అనేది తగ్గదు. ఆ యూనివర్సిటీ మైనారిటీ సంస్థగా చెప్పుకోకూడదనేసి కొంతమంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది సరైనది కాదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి. గ్రీన్ హైడ్రోజన్ తో ఉద్గార రహితం అంటే ఏంటి? మనం కార్బన్ ఎమిషన్స్ అనేవి లేకుండా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు, రసాయనాలు, ఇనుము శుద్ధి వీటన్నింటికి ఇప్పుడు ఇంధనం అనేది అవసరం అవునా? అయితే పునరుత్పాదక ఇంధన వనరుల్ని పెంచుకొని ఈ కార్బన్ ఎమిషన్స్ చేసేటటువంటి ఈ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి గ్రీన్ హైడ్రోజన్ ని వాడుకోవచ్చు. లేదా పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని వాడుకోవచ్చు. దానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక నివేదిక రీసెంట్ గా ఇచ్చింది కదా, అందులో నీటి ద్వారానే హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసేటటువంటి గ్రీన్ హైడ్రోజన్ తో కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించవచ్చు అన్నట్టుగా చెప్పింది. మరి దాని గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ యూనియన్ క్యాబినెట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని అప్రూవ్ చేసింది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఏంటి? దీనికి మొత్తం 19,744 కోట్ల రూపాయలని కేటాయించారు. దీని కింద లక్ష్యాలేంటి? 2030వ సంవత్సరం నాటికి కనీసం యాన్యువల్ ప్రొడక్షన్ అన్నటువంటిది గ్రీన్ హైడ్రోజన్ ని 5 మిలియన్ మెట్రిక్ టన్నులు చేయాలి. అలాగే ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ 60 నుంచి 100 గిగావాట్లు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే
ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారానే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 125 గిగావాట్లు సాధించాలి అన్నట్టుగా లక్ష్యం పెట్టుకున్నారు. మరి దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అవుట్కమ్స్ కూడా ఉండాలి కదా. ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, 1 1,00,000 కోట్ల ఇంపోర్ట్ సేవింగ్స్ అన్నటువంటివి అవుతాయి. అలాగే ప్రతి సంవత్సరం కార్బన్ ఎమిషన్స్ 50 మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గుతాయి. 6 లక్షల మందికి ఉద్యోగం అన్నటువంటిది లభిస్తుంది. 8 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశానికి వస్తుంది అనేసి అంచనా. ఈ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. ఇటు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, హైడ్రోజన్ కి సంబంధించి గ్రే హైడ్రోజన్ అని, గ్రీన్ హైడ్రోజన్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి. ఆ రకాలేంటో చూసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎలా జరుగుతుందని చూసుకోవాలి. దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, అలాగే సవాళ్ళు ఏంటి అని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ జనాభాకి సంబంధించి మన భారతదేశం వాటా ఇప్పుడు 17% పైనే. కానీ నీటి వనరుల పరంగా చూసుకుంటే భారతదేశం కేవలం 4% మాత్రమే. అంటే మన భారతదేశంలో వార్షిక తలసరి నీటి లభ్యత 1951లో దాదాపు 5,177 ఘనపు మీటర్లుగా ఉంటే 2019కి అది 1,486 ఘనపు మీటర్లకు తగ్గింది. అయితే మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశం, అవునా? మరి ఆ నేపథ్యంలో జనాభా పెరుగుతోంది. జనాభాతో పాటు నీటి అవసరాలనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దాంతో ఇప్పుడు దేశంలో చాలా జల వనరులు అన్నటువంటివి నీటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మన దేశ స్థూల జీడిపి విలువ కూడా తగ్గుతూ వస్తుంది. ఇలాగా నీటికి కొరత అనేటటువంటిది ఏర్పడినప్పుడు రీసెంట్ గా G20 సదస్సులో కూడా ఇలా జల వనరుల యొక్క నిర్వహణకి సంబంధించి నదుల్ని పునరుజ్జీవనం చేయటం, భూగర్భ జలాల్ని సరిగ్గా వినియోగించుకోవటం, అలాగే సమర్థవంతంగా నీటిని వినియోగించుకోవటం, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థల్ని ఏర్పాటు చేయటం, అలాగే పరిశుభ్రమైన తాగునీరుని అందించటం, జలవనరుల చట్టాల్ని మళ్ళీ ఒకసారి చూడటం, వ్యర్థ జలాల నిర్వహణ గురించి, వీటన్నింటి గురించి చాలా చర్చలు అనేవి జరిగాయి. అయితే 2030 సంవత్సరానికి మన భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవాలి అంటే ఈ యొక్క జల వనరుల రంగంలో సంస్కరణలు అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, ఒక కేస్ స్టడీ కింద ఇది ఉపయోగపడుతుంది. ఏ దేశం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అన్నటువంటిది మనకి తెలుసు, ఇది ఎడారి దేశం. ఇక్కడ ఒకప్పుడు మనం చూస్తే సౌదీ అరేబియాలో నీరు సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. అంటే ఎందుకని? నీటిని వృధాగా పోనివ్వట్లేదు. జల వ్యర్థాల్ని కూడా సమర్థవంతంగా వాళ్ళు పునర్వినియోగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 2018వ సంవత్సరంలో సౌదీ అరేబియా జాతీయ జల వ్యూహం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం సమీకృత జల సంరక్షణ చర్యలనేవి చేపట్టడం వల్ల ఇటు వ్యవసాయ శాఖ, ఇటు పర్యావరణ శాఖ, నీటిపారుదల శాఖ, ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఇందులో పాల్గొని నీటి లభ్యతని, నాణ్యతని పెంచుకోవటంతో పాటు ఇటు పర్యావరణ, ఆర్థిక సుస్థిరతని సాధించటం, జల వనరుల్ని అభివృద్ధి చేసుకోవటం మీద దృష్టి పెట్టారు. అయితే 2019లో కొన్ని స్టాటిస్టిక్స్ని ఇచ్చారనమాట. దాని ప్రకారం చూస్తే సౌదీలో ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు 67 ఘనపు మీటర్ల నీటిని ప్రతి సంవత్సరం పునర్వినియోగిస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు ఆ దేశంలో ఇప్పుడు నీటి కొరత అన్నటువంటిది లేదు అనేసి ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందులోనూ మౌలిక వస్తువుల కల్పనకి సంబంధించి చూస్తే మన భారతదేశం అన్నటువంటిది చాలా వెనుకబడి ఉంది. మౌలిక సదుపాయాలు పెంచుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్మించే వ్యవధి ఏదైతే ఉందో ఇందులో జాప్యం అనేది జరుగుతోంది, డిలే అనేది జరుగుతోంది. మనకి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే అక్కడ మౌలిక వస్తువులు అనేవి చాలా కీలకం. మరి మన భారతదేశంలో వాటికి సంబంధించి చాలా ప్రాజెక్టులు చేపడుతున్నా కొన్ని మాత్రమే అనుకున్న టైంలో పూర్తవుతున్నాయి. ఎన్నో ప్రాజెక్టులు కొన్ని సంవత్సరాల తరబడి డిలే అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? ప్రజల యొక్క డబ్బు కదా అది, ఆ ప్రజల యొక్క ఆస్తి, ప్రజాధనం అన్నటువంటిది వృధా అవుతోంది. మరి ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ఆలస్యాన్ని తగ్గించాలి అంటే ఎప్పటికప్పుడు తనిఖీలు అనేవి ఉండాలి. నిర్మాణ సంస్థలకి కాలానుగుణంగా నిధుల్ని విడుదల చేయాలి. పనులు వేగంగా జరిగేలాగా చూసుకోవాలి. భూసేకరణ సమస్యలు అనేవి తొలగాలి. అలా భూసేకరణ సమస్యలు ఉండకూడదు అంటే ఆ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెరుగైన పరిహారాన్ని అందించాలి, పునరావాసాన్ని కల్పించాలి. అలాంటప్పుడే అంచనా వ్యయం అన్నటువంటిది పెరగకుండా, ప్రాజెక్టులు ఆలస్యం అవ్వకుండా అనుకున్న టైంలో ఈ మౌలిక వస్తువుల్ని పూర్తి చేయటానికి అవకాశం ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎర్ర సముద్రంలో యెమెన్ కి సంబంధించినటువంటి హౌతీలు మళ్ళీ దాడి చేయటం జరిగింది. నౌకల మీదికి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు. వాటిని అమెరికా, బ్రిటన్ ఇవి తిప్పికొట్టాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మనం చూస్తే చాలా రోజుల నుంచి ఈ ఎర్ర సముద్రం, యెమెన్ హౌతీలు వీళ్ళు న్యూస్లో ఉంటూనే ఉన్నారు. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మ్యాప్ కంపల్సరీ అనేసి. మళ్ళీ ఒక్కసారి మ్యాప్ ఇక్కడ చూడండి. రెడ్ సీకి సంబంధించి ఇక్కడ బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది కావచ్చు, అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఆఫ్రికానా, ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది, సూడాన్ ఉంటుంది, ఎరిత్రియా, ఇథియోపియా, జిబౌటి, ఇలా ఉన్నటువంటి వివిధ దేశాలు అన్నటువంటివి మనకి తెలియాలి. ఈజిప్ట్ అవునా, ఇక్కడికి వచ్చేసరికి చూడండి జోర్డాన్, ఇజ్రాయెల్ అన్నటువంటిది, పైన లెబనాన్, ఇటువైపు ఉన్నటువంటి సిరియా, ఇలాగా ఎర్ర సముద్రానికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏంటి, అక్కడ జరిగేటటువంటి ఇష్యూస్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బిల్కిస్ బానో కేసుకి సంబంధించి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ 11 మంది ఎవరైతే కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ జైలుకు పంపించాలి. గుజరాత్ ప్రభుత్వం ఇలా ఈ 11 మంది కన్విక్ట్స్ కి రెమిషన్ మీద బయటికి తీసుకురావటం అన్నటువంటిది సరైనది కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అవునా, ఆ నేపథ్యంలో ఇటీవల ఏమేం కథనాలు వస్తున్నాయి, ఈ 11 మందిలో 9 మంది కన్విక్ట్స్ కనిపించట్లేదు అన్నట్టుగా వస్తే ఆ రిపోర్టుల్ని పోలీసులు కాదు, అలా ఏం కాదు, ఇప్పుడు వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారు అనేసి మనం అనుమానించలేము. ఎందుకని, వీళ్ళు ఇతరులతో సంబంధాలు నెరపకూడదు అనేసి వాళ్ళ మీద ఆంక్షలేమీ లేవు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళుండొచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళుండొచ్చు, అంత మాత్రాన వీళ్ళందరూ అదృశ్యమయ్యారు అనేసి అనుమానించలేమన్నట్టుగా ఇక్కడ పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమనింది, వీళ్ళని 2 వారాల లోపల మళ్ళీ జైల్లోకి తీసుకురావాలి అన్నట్టుగా ఆదేశించింది. నెక్స్ట్ చూడండి. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్, 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అన్నటువంటిది గుజరాత్ లో మొదలైంది. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇది జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఏమన్నారు, ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా త్వరలోనే ఎదగబోతోంది అన్నట్టు చాలా రేటింగ్ సంస్థలు చెప్తూ ఉన్నాయి. అది మా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందనటానికి నిదర్శనం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటి అంటే పెట్టుబడుల్ని మరింతగా మన దేశంలోకి ఆహ్వానించటం కోసం ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అన్నటువంటి జరుగుతోంది. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అన్నటువంటిది తెలుగుకు సంబంధించి తొలి రెల్లె కవిగా గుర్తింపు పొందినటువంటి మంగళగిరి ప్రసాదరావు, ఈయనకి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుకి ఈయన ఎంపికయ్యారు. ఎందుకని అంటే లిపి లేనటువంటి రెల్లి భాషలో ఈయన రచనలు చేసినందుకు, సాహిత్యపరంగా కృషి చేస్తున్నందుకు ఈయనని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే 1981లో అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెల్లికుల ప్రజల ఇబ్బందుల మీద పోరాట బావుట అనే ఒక పుస్తకాన్ని రాశారు. అలాగే 2012లో దళితుల్లో దళితులు అన్నటువంటి ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. దీనికి జాషువా సాహిత్య పురస్కారం కూడా వచ్చింది. అలాగే రెల్లి కవతల పుస్తకానికి గిడుగు రామ్మూర్తి విశేష సేవా పురస్కారం అనేది వచ్చింది. రెల్లి భాషలో రాసినటువంటి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కూడా ముద్రించింది. అలాంటి ఈయనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2027-28 కల్లా భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు టాప్ 5లో అంటే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. అవునా, మరి 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలేంటి, ఏ 2 ఆర్థిక వ్యవస్థల్ని దాటి మన భారతదేశం 3వ స్థానానికి వెళ్ళబోతోంది? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి. ఇండియా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి చైర్మన్ గా ఎన్నికవ్వబోతోంది. దీనికి సంబంధించి 46వ సెషన్ న్యూఢిల్లీలో జూలైలో జరగబోతోంది. అయితే ఇక్కడ గమనించాలి, యునెస్కోకి సంబంధించి ఇండియా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఉంది. యునెస్కో అన్నటువంటిది ఎడ్యుకేషన్, ఆర్ట్స్, సైన్స్ మరియు కల్చర్ కి సంబంధించి గ్లోబల్ కోఆపరేషన్ కి, అలాగే వరల్డ్ పీస్ ని ప్రమోట్ చేయటానికి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి రోల్ ని ప్లే చేస్తోంది. దాంట్లో మన భారతదేశం పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఉంది. నెక్స్ట్ చూడండి. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అయినటువంటి ఉస్తాద్ రషీద్ ఖాన్, ఈయన కన్ను మూశారు. ఈయన పేరు అనేది గుర్తుండాలి, మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. అంతేకాదు రషీద్ ఖాన్, ఈయన చూడండి ఘరానా ఫౌండర్ అయినటువంటి ఇనాయత్ హుసేన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గ్రేట్ గ్రాండ్ సన్ కూడా.
నెక్స్ట్ చూడండి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈయన గాబ్రియల్ అట్టాల్ ఈయనని కంట్రీకి కొత్త ప్రైమ్ మినిస్టర్ గా ప్రకటించడం జరిగింది. యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రాన్స్ కి. మనం చూస్తే 35 వయసులోనే ఈయన ఫ్రాన్స్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు. అంతేకాదు ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్ కూడా. నెక్స్ట్ చూడండి, ఇటీవల భారత్ లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు అంటే విలియం రూటో. ఈయన వ్యవసాయ రంగ ఆధునికీకరణ కోసం కెన్యాకి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సుమారు 2085 కోట్లు అందించాలి అన్నట్టుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు క్రీడలు, విద్య, డిజిటల్ పరికరాలు ఇలాంటి చాలా రంగాల్లో ఇండియా మరియు కెన్యా అవగాహన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి కూడా. నెక్స్ట్ చూడండి, ఆర్థిక అగచాట్ల వల్ల 2021లో ఎంత శాతం పైగా భారతీయులు ఆరోగ్యకరమైన భోజనానికి నోచుకోలేకపోయారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ చెప్పింది. అంటే 74% మంది. చివరిగా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే డిసెంబర్ 14వ తేదీన. మనం చూస్తే 2031కి మన దేశంలో సాగు, వ్యాపార సముదాయాలు, గృహాలు, అలాగే పూరి పాకలు, పరిశ్రమలు, రవాణా రంగాలు ఇలా అన్నింటిలో 87 కోట్ల టన్నుల ఇంధనం వినియోగం అవుతుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంధన సామర్థ్య బ్యూరో అన్నటువంటిది అంచనా వేసింది. అయితే ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటే అందులో కనీసం 15% ఇంధనాన్ని ఆదా చేయొచ్చు. దానివల్ల 62 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల కాకుండా మనం నిలువరించొచ్చు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.